యుఎస్ టారిఫ్లు ఏమిటి, ఎందుకు విధించారు, ఎవరు నష్టపోతారు, ఎవరు లాభపడతారు? ముందుగా ఈ టారిఫ్లు ఏమిటి? ఆగస్ట్ 27 నుండి యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియన్ ప్రోడక్ట్స్పై 50% టారిఫ్ను విధించారు. ఇది ముందున్న 25% నుంచి డబల్ అయింది. కారణం, భారతదేశం రష్యా నుండి చౌకగా ఆయిల్ కొనుగోలు చేస్తోంది. ఇది రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సహకారం చేస్తుంది అన్నది అమెరికా ఆరోపణ. మన ఎక్స్పోర్ట్స్లో 55%, దట్ ఈస్ $48 to $60 బిలియన్ ప్రభావితం అవుతుంది. టెక్స్టైల్స్, జెమ్స్, సీ ఫుడ్స్, లెదర్ వంటివి ప్రభావితం అవుతాయి. షార్ట్ టర్మ్లో అంటే తదుపరి 6 to 12 monthsలో ఈ టారిఫ్లు మన ఉత్పత్తులను అమెరికాలో 35% ఖరీదైనవిగా చేస్తాయి. ఫలితం ఎక్స్పోర్ట్స్లు తగ్గుతాయి. 5 మిలియన్ ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయి. ముఖ్యంగా టెక్స్టైల్, డైమండ్, సూరత్లో ఇప్పటికే 50,000 ఉద్యోగాలు పోయాయి. జీడిపి గ్రోత్ 0.2 నుంచి 1% వరకు తగ్గవచ్చు. ఎంఎస్ఎంఈలు బ్యాంకరప్ట్ అయిపోతాయి. రూపాయి బలహీనపడి ఇంపోర్ట్ ఖర్చులు పెరిగి స్వల్ప ఇన్ఫ్లేషన్ వస్తుంది. కానీ మన ఆర్థిక వ్యవస్థ డొమెస్టిక్ డ్రివెన్ కాబట్టి ఆర్బీఐ రేట్ కట్లతో సెట్ చేస్తోంది. లాంగ్ టర్మ్ ప్రభావం ఎలా ఉంటుందంటే, లాంగ్ టర్మ్ లో 2 to 5 years లో ఇది మనల్ని మార్కెట్లు డైవర్సిఫై చేయమని బలవంతం చేస్తుంది. యూరోపియన్ యూనియన్, యూకే, ఏషియాతో వేగవంతమైన ట్రేడ్ అగ్రిమెంట్ జరుగుతాయి. ఆత్మ నిర్భర్ భారత్ పుష్, డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుంది. కానీ టారిఫ్లు కొనసాగితే జీడిపి 0.4 to 0.8% తగ్గి ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది. కార్పొరేట్ ప్రాఫిట్స్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. రీజనల్ అసమానతలు కూడా పెరగవచ్చు. ఇందులో అవకాశాలు కూడా లేకపోలేదు. చైనాకు ఆల్టర్నేటివ్గా మనం గ్లోబల్ సప్లై చైన్లో ఎదగవచ్చు, కానీ రిఫార్మ్స్ అవసరం. ఇండియా యుఎస్ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? యుఎస్ ఇండియా సంబంధాలు క్వాడ్, డిఫెన్స్ వంటి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, కానీ ఈ టారిఫ్లు రిఫ్ట్ సృష్టిస్తున్నాయి. ట్రేడ్ టెన్షన్ పెరుగుతుంది. మనం రష్యన్ ఆయిల్ కొనుగోలు ఆపం. ఎనర్జీ సెక్యూరిటీ ముఖ్యం. భవిష్యత్తు డిప్లొమసీ టాక్స్ ద్వారా సాల్వ్ చేయవచ్చు. కానీ ఎస్కలేట్ అయితే ఇండో పసిఫిక్ అలయన్స్ ప్రభావితం అవుతాయి. చైనా కౌంటర్ కోసం సంబంధాలు రెసిలియంట్గా ఉంటాయి. ఇలాంటి టారిఫ్లతో ఇరు దేశాలకు నష్టం జరుగుతుంది. ఎవరెంత నష్టపోతారో కాలమే తెలుపుతుంది. మొత్తంగా టారిఫ్లు షార్ట్ టర్మ్లో పెయిన్ ఇస్తాయి, లాంగ్ టర్మ్లో రిఫార్మ్స్లను పుష్ చేస్తాయి. మన ఆర్థిక వ్యవస్థ బలమైనది. ఆర్బీఐ గవర్నమెంట్ సపోర్ట్తో మేనేజ్ చేస్తాయి. మీరేమంటారు? కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాతి వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.